హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు విన్నీ చేతి వంట. ఈరోజు వీడియోలో కాకరకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. దీనిలో స్పెషల్ ఏంటంటే అస్సలు తినని వాళ్ళు కూడా కాకరకాయని ఇలా చేసి పెట్టండి చక్కగా తినేస్తారు. చాలా రుచిగా ఉంటుంది. మరి దానికోసం ముందుగా ఒక అరకిలో కాకరకాయలు తీసుకుని రెండు వైపులా తొడిమలు తీసేసుకోవాలి. తర్వాత పీలర్‌తో ఈ విధంగా పైన ఇలా పొట్టు తీసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి శుభ్రం కడిగేసుకున్న తర్వాత మీకు ఏ షేప్‌లో కావాలంటే ఆ షేప్‌లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్నగా కట్ చేశానండి. రౌండ్‌గా అయినా కట్ చేసుకోవచ్చు. తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకుని తగినంత ఉప్పు, పసుపు వేసి ఒకసారి కదిపేసుకుని మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా ఉప్పు, పసుపు వేయటం వల్ల ఇందులో ఉన్న నీరంతా చక్కగా బయటకు వచ్చేస్తుంది. చేదు లేకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 గరిటెల ఆయిల్ వేసుకుని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇవి వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని వేపేసుకున్న తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసి ఈ విధంగా ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని నిదానంగా వేపేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా వేగిన తర్వాత కొద్దిగా బెల్లం కూడా వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇలా బెల్లం వేసేసి మూత పెట్టి మధ్య మధ్యలో కదుపుకుంటూ ఉంటే చక్కగా కరిగిపోతుంది. ఇలా కలర్ మారిన తర్వాత దీనిలోకి తగినంత కారం వేసుకుని మరి ఒక 10 నిమిషాలు ఇలా కలిపేసుకుంటే మనకి అస్సలు చేదు లేకుండా కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.